నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలోని 5వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాం. నారదుల వారు వచ్చారండి. ఆయనకు స్వాగతం పలికారు పాండవులు అందరూ. ఆయన సుఖాసీనుడై కొన్ని ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. అలా ఉన్నదా, ఇలా ఉన్నదా, అలా లేదు కదా, ఇలా ఉన్నది కదా అంటూ రాజధర్మాన్ని బోధించాడు. ఆ పరంపరలో మనం రాజధర్మం ఎలా ఉండాలి, అది ఏమిటి, వేటి ద్వారా దానిలోని ఆంతర్యాన్ని తెలుసుకోవాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటాం. నారద ఉవాచ కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః సుఖాని చానుభూయంతే మనశ్చన విహన్యతే. కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః సుఖాని చానుభూయంతే మనశ్చన విహన్యతే. నారదుడు అన్నాడు, ధర్మరాజా, నీ ధనం యజ్ఞాలకు, దాన ధర్మాలకు, కుటుంబ రక్షణకు, ఇతర సత్కార్యాలకు ఉపయోగిస్తున్నావా? నీ మనస్సు విక్షేపం లేకుండా సుప్రతిష్ఠితమై ఉంటోందా? సుఖ సంతోషాలు పొందుతున్నావా? నీ మనస్సు విక్షేపం లేకుండా సుప్రతిష్ఠితమై ఉంటోందా? మైండ్ సౌండ్గా ఉన్నదా? కచ్చిదాచరితం పూర్వై నరదేవ పితామహై వర్తసే వృత్తిమక్షుద్రాం ధర్మార్థ సహితాన్ త్రిషు. మీ వంశంలో పుట్టిన రాజశ్రేష్ఠుల నుండి పరంపరగా సంప్రాప్తమవుతున్న ధర్మ సహితమైన వృత్తిని అవలంబించి ధర్మార్థ కామాలు ఒకదానినొకటి బాధింపకుండా సముచిత సమయాల్లో వాటిని సేవిస్తూ సుఖిస్తున్నావా? మీ వంశంలో పుట్టిన రాజశ్రేష్ఠుల నుండి పరంపరంగా సంప్రాప్తమవుతున్న ధర్మ సహితమైన వృత్తిని అవలంబించి సామాన్యంగా నాకు ఈవేళకి ఇది చేస్తే చాలు అనుకోవడం ఒక పరిపాటి అయిపోయింది. ఇది సబబుగా తోస్తోంది అనిపిస్తుంది చాలా సందర్భాలలో. చాలామందికి వీళ్ళు సుబ్బారావు గారినో అప్పారావు గారినో అడుగుతారు, వాళ్ళు చెప్పేస్తారు గొప్పగా శాస్త్రము ధర్మము నిర్దేశించేస్తారు. వాళ్ళు నిజంగా దానికి అలా చెప్పేందుకు యోగిలో గారో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఆచరించేవాడు ఎటువంటి సమస్యలోకి వెళ్ళబోతున్నాడో ఒక్కసారి ఆ ఉపదేశాలు చేసేవాళ్ళు ఆలోచించుకోవాలి. కారణం ఏమిటంటే, ప్రధానమైన అంశం ఇక్కడ మీ వంశంలో పుట్టిన రాజశ్రేష్ఠుల నుండి పరంపరగా సంప్రాప్తమవుతున్న ధర్మ సహితమైన వృత్తిని అవలంబించే కామార్థాలుంటాయి. నువ్వు స్వయంగా నిర్ణయించుకునేది కాదు. నీవు చేస్తున్న ఏ పని అయినా నీ వంశ పరంపరలో అది ఇముడుతుందా లేదా అన్నది చాలా ప్రధానమైన అంశం. సరే, నువ్వు ఆ పరంపరలో ఆచరించే ఏదైనా కూడా నిన్ను ఇబ్బంది పెట్టినా తప్పు లేదండి. కానీ అక్కడ ఆ లైనేజ్కి దెబ్బతీసే ఒక పని నువ్వు ఆచరించావా, నువ్వు పరమ పాపాత్ముడవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కచ్చిదర్థేన వా ధర్మం ధర్మేణార్థమథాపివా ఉభౌ వా ప్రీతిసారేణ న కామేన ప్రబాధసే. అర్థం వలన ధర్మం కానీ, ధర్మం వల్ల అర్థం కానీ, ప్రీతిసారమైన కామం చేత ఈ రెండూ కానీ బాధింపబడడం లేదు కదా. కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర విభజ్య కాలే కాలజ్ఞ సదా వరద సేవసే. ధర్మ అర్థ కామ మోక్షాలు కాలజ్ఞుడవై కాల విభజన చేసి సేవిస్తున్నావా? ఉదయం ధర్మమాచరించాలి, మధ్యాహ్నం అర్థమాచరించాలి, సాయంకాలం కామమాచరించాలి అది అని దక్షస్మృతి త్రివర్గానికి కాల విభాగం చేసింది. సాయంకాలం అంటే సాయంకాలం తరువాత అర్థం. కచ్చిద్ రాజగుణై షడ్భిః సత్తోపాయాం సథానక బలాబలం తథా సమ్యక్ చతుర్దశ పరీక్షసే. అనగా వక్తృత్వం, ప్రాగల్భ్యం, మేధ, పూర్వ ఉత్తర వచనాల స్మరణం, నీతి విజ్ఞానం, విచక్షణత్వం అనే 6 రాజగుణాలతో కూడి ధర్మాన్ని పరిశీలిస్తూ సామ దాన భేద దండాలు
మంత్రం, ఔషధం, ఇంద్రజాలం అనే 7 ఉపాయాలను తగిన రీతి ఉపయోగిస్తూ బలాబలాలను పరీక్షిస్తున్నావా? ఏమిటయ్యా 7 ఉపాయాలు? సామదాన భేదదండాలు 4, మంత్రం, ఔషధం, ఇంద్రజాలం 3 అంటే 7. కచ్చిదాత్మానమన్వీక్ష పరాంశ జయతాంబర తథా సంధాయ కర్మాణి అష్టౌ భారత సేవసే. విజేతలలో శ్రేష్ఠుడా ఓ యుధిష్ఠిరా, నీ శక్తిని, శత్రువుల శక్తిని బాగుగా పరిశీలించి శత్రువు బలిష్ఠుడైతే అతనితో సంధి కుదుర్చుకునడానికి ప్రయత్నిస్తున్నావా? నీ కోశాగారాన్ని, ధనాన్ని పెంచుకోవడానికి అష్టకర్మలైన వ్యవసాయం, వ్యాపారం, యుద్ధం, సేతువు, గజబంధనం, గనులలో రాజాదాయం పొందడం, బంగారు గనులను వెదికించడం అనే 8 నడిపిస్తున్నావా? కచ్చిత్ ప్రకృతయ సప్తన లుప్తా భరతర్షభ ఆఢ్యాస్తథా వ్యసనినః స్వనురక్తాశ్చ సర్వశః. భరతవంశోత్తమ, దుర్గాధ్యక్షుడు, బలాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సేనాపతి, పురోహితుడు, వైద్యుడు, జ్యోతిషుడు అనే 7 నీయందే అనురక్తులై ఉన్నారు కదా. మోసగాండ్రైన దూతలకు లోబడడం లేదు కదా. కచ్చిన్న కృతగైర్దూతై ఏ చాప్య పరిశంకితాః త్వత్తో వా తవ చామాత్యై భిద్యతే మంత్రితం తథా. ఏమాత్రం శంకింపరాని కపటులైన దూతలు నీ నుండి గాని, నీ మంత్రుల నుండి గాని నీ రహస్యాలోచనలను బయటపెట్టడం లేదు కదా. మిత్రోదాసీన శత్రూణాం కచ్చిత్ వేసి చికీర్షితం కచ్చిత్ సంధిం యథాకాలం విగ్రహం చోపసేవసే. నీ మిత్రుడు, శత్రువులు, ఉదాసీనులు మొదలగు వారి విషయంలో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసుకుంటున్నావా? తగిన సమయంలో సరిగా ఆలోచించి సంధి చేసుకోవడం లేదా యుద్ధానికి సిద్ధపడడం చేస్తున్నావా? కచ్చిత్ వృత్తిముదాసీనే మధ్యమే చానుమన్యసే కచ్చిదాత్మసమావృద్ధాః శుద్ధాః సంబోధన క్షమాః కులీనాశ్చానురక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణః విజయో మంత్రమూలో హిరాజ్ఞో భవతి భారత. వీరవర, ఉదాసీనుల యందు గాని, మధ్యముల యందు గాని ఏదైనా ప్రవర్తనను అనుమానిస్తున్నావా? నీతో సమానులు, వృద్ధులు, నిష్కల్మష హృదయులు, అన్ని విషయాలలో చక్కగా చెప్పగల సమర్థులు, ఉత్తమ కుల సంజాతులు, నీయందు అనురాగం గలవారు, వీరిని రాజకార్యాల్ని నడపడానికి మంత్రులుగా నియోగిస్తున్నావా? రాజు యొక్క విజయం వారి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. కచ్చిత్ సంవృత మంత్రైస్తైః అమాత్యైః శాస్త్రకోవిదైః రాష్ట్రం సురక్షితం తాత శత్రుభిర్న విలుప్యతే. సమాలోచనలను రహస్యంగా దాచగలిగిన శాస్త్ర పరిజ్ఞానం కల మంత్రుల ద్వారా మాత్రమే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. అలా ఉంటోందా? అట్టి రాజ్యాన్ని శత్రువులు ఎన్నటికీ నాశనం చేయలేరు. కచ్చిన్ నిద్రావశం నైషి కచ్చిత్ కాలే విబుధ్యసే కచ్చిచ్చాపర రాత్రేషు చింతయస్యర్థమర్థవితు. నీవు అకాలంలో నిద్రావశుడు అవటం లేదు కదా. సమయానికి లేస్తున్నావా? అర్థశాస్త్రాన్ని తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు కదా. రాత్రిళ్ళు అపరభాగంలో మేల్కొని కర్తవ్యం గురించి ఆలోచిస్తున్నావా? బ్రాహ్మీముహూర్తంలో లేచి ఆత్మహితాన్ని గురించి ఆలోచించాలి. కచ్చిన్ మంత్రయసే నైక కచ్చిన్న బహుభిః సహ కచ్చిత్తే మంత్రితో మంత్రకన రాష్ట్రం పరిధావతి. ముఖ్య రాజకార్యాలను నీవు ఒక్కడివే ఆలోచించడం లేదు కదా. ఎప్పుడూ రహస్యం ఇద్దరి మధ్యలోనే ఉండాలి కదా. అదేవిధంగా తెలిసి తెలియని అనేకులతో కూడా రహస్య విషయాల్ని ఆలోచించటం లేదు కదా. నీవు ఆలోచించిన రహస్యం నీ రాజ్యాన్ని అతిక్రమించి శత్రురాజ్యానికి పోవటం లేదు కదా. ఇంకా ఏమడిగాడో చూద్దాం మరో అంకంలో. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.